నా చేత్తో నీ కుంకుమ పెట్టి 18 ఏళ్ళు దాటిపోయిందనుపమ్మా. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాకు అదృష్టం వచ్చిందనుకుంటాను. అనుపమకి పచ్చని జీవితం దూరం చేసి కళ్ళల్లో కన్నీళ్లు తోడుగా వదిలేసి 18 ఏళ్లు దూరంగా ఉన్నవాడు ఇప్పుడు బొట్టు పెట్టి ఏం ఉద్ధరించడానికి వచ్చాడో, ఎవరిని ఉద్ధరించడానికి వచ్చాడో అడగండి. నేను అనుపమ మీద ప్రేమ లేక వదిలేసి వెళ్ళలేదమ్మా. తప్పు చేసి తప్పక వెళ్ళాను. అనుపమని మోసం చేశాను. అనుపమ జీవితం నాశనం చేశానని బాధపడని రోజంటూ లేదమ్మా. పేరుకే పెద్ద కొడుకును, కానీ నేను మీకు ఏ విధంగానూ ఇప్పటి వరకు ఉపయోగపడలేదు. మిమ్మల్ని, అనుపమని బాధకు గురి చేసినందుకు కాబోలు దేవుడు నాకు చెయ్యని తప్పుకు శిక్షను వేసి చీకటి గదిలో ఉంచాడు. కానీ మీరేం తప్పు చేశారనమ్మా? ఈ చీకట్లో ఇల్లు వదిలి ఏ దిక్కు ముక్కు లేని వాళ్ళలా ఇక్కడున్నారో. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదమ్మా. ముందు మన ఇంటికి వెళ్దాం. పదండి నాన్న. మనిల్లా? ఇప్పుడది మనిల్లు కాదా జై? అసలేం జరిగిందో నీకు తెలుసా? నాకంతా తెలుసు నాన్న. నా కూతురి పెళ్లి మీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని తెలిసి స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూద్దామని ఆశతో వచ్చాను. నా పుట్టినిల్లు నా కూతురికి మెట్టినిల్లుగా మారిందని తెలిసి ఆనందంగా ఇంట్లోకి వెళ్లి చూశాను. నేను కన్న కల వేరు, అక్కడ చూసింది వేరు. బంతిపూలతో, మామిడి తోరణాలతో కళకళ్లాడుతున్న ఇంటిని చూస్తాననుకుంటే బోసిపోయి నా కూతురి కన్నీటితో నిండిపోయిన ఇంటిని చూశాను. మీరు లేని ఇల్లులా లేదమ్మా. పదండి, మన ఇంటికి వెళ్దాం. మనల్ని లోపలికి రానివ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎవరు ఆపినా ఆపకపోయినా నేను ఆ ఇంటికి రాలేను. చేసిన అప్పు కింద జమ చేశాను. ఇచ్చిన మాట ప్రకారం నాకు కానీ నా కుటుంబానికి కానీ ఉండడానికి ఎలాంటి హక్కు లేదు. నేను, నా కొడుకు చిన్ని కృష్ణ అప్పు తీసుకున్న రోజే సంతకాలు కూడా పెట్టేశాం. కానీ నేను పెట్టలేదు కదమ్మా. నాకు పిండ ప్రదానం చేయకముందే నా పేరు మీద సగం ఆస్తి రాసావు కదమ్మా. నా పేరు మీద ఉన్న ఆస్తిని నేనెప్పుడో అనుపమ పేరు మీద రాశాను. అనుపమకు కూడా ఆ విషయం తెలీదు.
ఇప్పుడు అనుపమ నీకు కోడలు కాదు, కూతురు కదమ్మా. అనుపమ సంతకాలు పెట్టలేదు కదా, కాబట్టి ఆ ఇంటిలో సగభాగం మీద మీకు ఇప్పటికీ హక్కు ఉందమ్మా. అనుపమ, అమ్మకి నువ్వైనా చెప్పు. నా పేరు మీద ఉన్న పరాయివాణ్ణి కాబట్టి వెళ్ళడానికి అమ్మ ఆలోచించొచ్చు. కానీ ఇప్పుడు ఆస్తి నీ పేరు మీద ఉంది, ఇంకా ఆలోచించడం దేనికి? నా కూతురికి చిన్నప్పటి నుంచి పెద్ద ఉమ్మడి కుటుంబాలంటే చాలా ఇష్టం. బోర్డు మీద నానమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని, తమ్ముడు, చెల్లి, అత్త, బావ అంటూ పేర్లు రాసుకునేది. నాకెందుకు నాన్న ఇంత పెద్ద ఫ్యామిలీ లేదు అని అడిగితే నిజం చెప్పలేక నేను అనాథనని అబద్ధం చెప్పేవాణ్ణి. అప్పుడు నేను అనాథనని చెప్పాను. ఇప్పుడు మీరు ఆ ఇంటికి తిరిగి వెళ్ళకపోతే నా కూతురు కూడా అనాథైపోతుందమ్మా. నేను అడిగానని కాకపోయినా నా కూతుర్ని గుర్తుకు తెచ్చుకుని మీ మనసును మార్చుకోండమ్మా. నాన్న, నువ్వైనా చెప్పు నాన్న. మాధురి చనిపోయాక నా కూతురు ఒంటరిగా అనాథగా మిగిలిపోకూడదనే అనుపమని గార్డియన్గా పెట్టానమ్మా. అలా అయినా మీ అందరి ప్రేమలు నా కూతురికి దక్కుతాయని, మీ అందరి ప్రేమలు ఇన్ని రోజులు చూసి ఇప్పుడు ఒంటరిగా ఆ ఇంట్లో ఉంటే నా కూతురు తట్టుకోలేదమ్మా. అయ్యో, ఇంకా నా కూతురు అంటున్నానండి. అమ్మా, నువ్వు గుడిలో అందరి ముందు కళ్యాణి నా మనవరాలు అని చెప్పి అనుపమకి దత్తత కూడా ఇప్పించావు కదమ్మా. అనుపమకి కళ్యాణిని కూతుర్ని చేశావు కదమ్మా. మర్చిపోయావా? నీ మనవరాల్ని నువ్వే అలా వదిలేస్తే ఎలా అమ్మా? అవునమ్మా, కళ్యాణ్ ఇప్పుడు నా కూతురు. నేను నవమాసాలు మూసి కని పెంచకపోయినా నా కూతురే కదమ్మా. కళ్యాణి నా జీవితంలోకి వచ్చి నేను జీవితంలో పొందలేను అనుకున్న బంధాన్ని నాకిచ్చిందమ్మా. నేను ఆ బంధంలోని ఆనందాన్ని ఆస్వాదించే లోపు నా ఆనందం ఆవిరైపోయినట్టయిపోతుందమ్మా. నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని ఆ దేవుడు ఎలాగూ ఇవ్వలేదు. ఇప్పుడది నీ చేతుల్లో ఉందమ్మా. సరే, అనుపమ కోసం తల్లి కూతుళ్ల ప్రేమను విడతీయలేక ఒప్పుకుంటున్నానండి.
నీలా చిన్న పిల్లనైపోవాలనుంది కన్నయ్య. ఈ బాధ భరించలేకపోతున్నాను. మా నాన్నకి జరిగింది తెలియకుండా ఉంటుంటే జైల్లో అయినా ఆనందంగా ఉంటాడనుకున్నాను. కానీ నాన్నకి నా జీవితం ఇలా అయిపోయిందని తెలిసిపోయింది. అప్పుడు నాన్న నా వైపు చూడగానే నాకేడు బాగలేదు. కనీసం మా నాన్నని ప్రేమగా పలకరించలేకపోయాను. మీ నాన్న అడ్డుపడ్డాడు. మీ నాన్న కూడా ఇప్పుడు తండ్రి కదా. కానీ తండ్రి ప్రేమని అర్థం చేసుకోలేకపోయాడు. మీ అమ్మని నీ నుంచి మీ నాన్న నుంచి నేను దూరం చేశానని నా మీద మా అమ్మ వాళ్ళ మీద కోపం పెంచుకున్నాడు. మీ నాన్న ఏకంగా నా కుటుంబమే లేకుండా చేశాడు. ఒకప్పుడు మీ నాన్న చాలా మంచివాడు అనుకునేదాన్ని. అది పొరపాటు. మీ నాన్నలో బయటికి కనిపించని ఒక పెద్ద రాక్షసుడున్నాడని ఈ రోజే అర్థమైంది. అసలు జాలి, దయ, ప్రేమ అనేవి ఏమీ లేవు మీ నాన్నకి. థ్యాంక్ యూ. ఏంటి, నా కొడుకు ఇప్పటి నుంచే నా గురించి బ్యాడ్గా చెప్తున్నావా? నువ్వన్నట్టు నేను రాక్షసుణ్ణే. నన్ను అలా మార్చింది నువ్వు, నీకు తోడుగా ఉన్న మీ కుటుంబం. అందరూ కలిసి హ్యాపీగా ఉన్న నా లైఫ్ని నాశనం చేశారు. అందుకే మొత్తాన్ని బయటికి పంపించేశాను. ఇంకా జీవితంలో వాళ్ళు ఇంటికి రారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు. ఈ ఇంట్లో ఉంటాం, బయటికి వెళ్ళం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నా బిడ్డను దాటుకుని వెళ్ళండి. అప్పుడు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. అది కాదురా సౌర్య. మీరు ఇంకేం మాట్లాడినా, నన్ను కన్విన్స్ చేయాలని చూసినా నా మీద నా బిడ్డ మీద ఒట్టే. నాన్న, అమ్మ శౌర్య అన్న మాటల్ని గుర్తు చేసుకున్నట్టుంది. ఇది శౌర్య ఇల్లు అయితే శౌర్య అన్న మాటలు వర్తిస్తాయి. కానీ ఇది మన ఇల్లు. మన ఇంట్లోకి మనం రావడానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. రామ్మా. జీవితాంతం ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చోవడమే తప్ప ఏమీ చేయలేరు. వాళ్ళు ఈ ఇంటి గడప ఈ జన్మలో తొక్కలేరు. శౌర్య, దమయంతి, ఏంటన్నయ్యా అందరినీ తీసుకొచ్చావు? ఓహో, ఈ ఒక్కసారికి మా అమ్మ వాళ్ళని క్షమించి ఈ ఇంట్లోనే ఉండనివ్వు అల్లుడు. ఇంకోసారి ఎలాంటి తప్పు జరగదు అని మా అందరి మధ్య రాజీ కుదర్చడానికి తీసుకొచ్చావా? డోర్మోయ్. మాటలు జాగ్రత్తగా రానివ్వు దమయంతి. ఇంకొక మాట తూలినా చెల్లెలు అనే విషయం నేను మర్చిపోవాల్సి ఉంటుంది.
అమ్మా నాన్న తప్పైపోయిందంటే నువ్వు నీ కొడుకు క్షమిస్తారా? అసలు ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మేంటి? మా అమ్మ నానే ముందు మీ అందరూ మా ఇంటికి ఎందుకు వచ్చారో చెప్పండి. నువ్వెవరు? నీ ఇల్లా? మా అమ్మా నాన్నల ఇల్లుదే. నీ ఇల్లు ఎలా అయింది మిస్టర్ శౌర్య? ఎలా అయిందో ఎప్పుడైందో పర్వతనేని శివపార్వతి గారు మీకు సెలవివ్వలేదా? పర్వతనేని అజయ్ గారు చెప్పారు, కానీ రాయడానికి వాళ్ళెవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? ఈ ఇల్లు నా చిన్నప్పుడే నా పేరు మీద, మా తమ్ముడు చిన్ని కృష్ణ పేరు మీద మా అమ్మ వాళ్ళు రాశారు. అంటే ఈ ఇంట్లో సగం ఆస్తి నాది, సగం ఆస్తి మా తమ్ముడు చిన్ని కృష్ణది. మా అమ్మా నాన్నలు గార్డియన్ గా మాత్రమే ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు నీకెలా అమ్మగలరు? చిన్ని కూడా అమ్మ వాళ్ళతో కలిసి సంతకాలు చేశాడన్నయ్య. చిన్ని మాత్రమే చేశాడు, నేను కాదు. చిన్ని తన వాటా మాత్రమే మీకు రాసివ్వగలడు, నాది కాదు. ఈ ఇంట్లో సగం నాది. నేను సంతకం పెట్టకుండా మొత్తం ఇల్లు మీరు హ్యాండ్ ఓవర్ ఎలా చేసుకుంటారో? ఓ వెరీ గుడ్, మంచి పాయింటే మాట్లాడారు అజయ్ గారు. మాట తప్పను మడమ తిప్పను, నా మాటే శాసనం అనే శివపార్వతి గారు మమ్మల్ని మోసం చేశారన్నమాట. అవసరం కోసం అప్పు తీసుకున్నారు. అవసరం తీరా అప్పు తీర్చమన్నాక మిమ్మల్ని రంగంలోకి దింపి అడ్డు తిరగమని చెప్పారా? గుడ్, వెల్ డన్. ఇదేనా శివపార్వతి గారు పెద్దరికం అంటే? ఇందుకేనా ఊరందరూ మిమ్మల్ని గౌరవిస్తారు? Shut up, Shaurya! 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 మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తేనో కబురు పెడితేనో నేను రాలేదు. నా కూతురు పెళ్లి చూడ్డానికి కోర్ట్ పర్మిషన్ తీసుకుని ఎంతో ఆనందంతో వచ్చాను. నేను కుటుంబానికి దూరమైనా నా కూతురు పెళ్లి మా అమ్మా నాన్నల చేతుల మీదుగా జరుగుతుందని ఎంతో సంబరపడ్డాను. సిద్ధుతో పెళ్ళని, సిద్ధు ఇల్లరికం రావడానికి ఒప్పుకున్నాడు అంటే నా కూతురు ఎంత అదృష్టవంతురాలు అని పొంగిపోయాను. కానీ తీరా ఇక్కడికొచ్చి చూస్తే నీ భార్య చేసిన తప్పుకి, నీ కోపానికి నా కూతురు బలైంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదా మిస్టర్, రూల్స్ బాగా మాట్లాడుతున్నావు కదా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తాళి కట్టడం నేరం కాదా? నా కూతురు తప్పు చేసింది అని తాళి కట్టాను అన్నావు. నా కుటుంబం నిన్ను మోసం చేసిందని ఇంటి నుండి బయటకు పంపించేశావు. వాళ్ళు చెయ్యని తప్పులకే నువ్వు అన్ని శిక్షలు వేస్తే, నువ్వు చేసిన ఇంత పెద్ద తప్పుకి నీకు ఎంత పెద్ద శిక్ష వేయాలి? ఇంకా గట్టిగా మాట్లాడితే, నా కూతురు చేత నీ మీద కంప్లైంట్ ఇప్పిస్తే నీ ఫ్యూచర్ ఏమవుతుంది? నీ జాబ్ పోయి నువ్వు కూడా నాలాగే జైల్లో ఊచ లెక్క పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా? నీలాగా బంధాలు తెంచుకునేవాణ్ణి కాదు నేను. దూరంగా ఉన్నా మా వాళ్ళు బావుండాలి అని కోరుకునేవాణ్ణి. అది మా అమ్మా నాన్నలు నాకు నేర్పిన సంస్కారం. అదే నేను నా కూతురికి నేర్పించాను. అందుకే నువ్వు బలవంతంగా తాళి కట్టినా ఆ తాళికి విలువిచ్చి, ఆ బంధం గొప్పతనం తెలుసు కాబట్టి తల వంచింది నీతో ఉంది.